మరి అంతే కదా, మేము ఎప్పుడు రౌడీ షీటర్కే సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు వ్యవస్థలు సర్వనాశనం అయిపోవాలా, ఎవడు కూడా ప్రశాంతంగా ఉండకూడదు. గూండాయిజం, రౌడీయిజం, రాక్షసిజం మా బ్లడ్లోనే ఉంది. కాబట్టి వీళ్ళ పరామర్శించడానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. సిగ్గుందా ఆయనకి అసలు నిజంగా? అక్కడ జరిగిన సన్నివేశం ఏంటి? గాంజాయి తాగి ఒక డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని కొడితే పోలీసులు తీసుకొచ్చి, ఇలాగే కానిస్టేబుల్నే కాకుండా కొంతమంది ఆడవాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ వీళ్ళు నానా హంగామా చేస్తుంటే వాళ్ళని తీసుకొచ్చి పోలీసులు మామూలుగా స్టేషన్లో ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, కాదు వీళ్ళకి పబ్లిక్గా ట్రీట్మెంట్ ఇచ్చి జనాలకి అర్థమయ్యేలా చేయాలని పోలీస్ డిపార్ట్మెంటు ప్రయత్నం చేస్తే దాన్ని ఆసరాగా తీసుకుని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టే జగన్మోహన్ రెడ్డి. మరి ఎంత దుర్మార్గుడు ఒకసారి ఆలోచించారు. ఇక్కడ కూడా ఒక ఎస్సీ మైనార్టీ వాళ్ళ మీద ఈ విధంగా అంటే పోలీసులను కూడా రాజకీయ పరంగా రంగులు పులుముతున్నారని చెప్పేసి, అండ్ చంద్రబాబు గారిని కూడా ఒక 20 కేసులు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఈ విధంగానే కొడతారనే విధంగా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, జగన్మోహన్ రెడ్డికి కూడా మొన్నటిదాకా 32 కేసులు ఉన్నాయి. మరి తీసుకొచ్చి తన్నాలి కదా. ఇప్పుడు సమాజంలో మార్పు కోసం పోలీసు వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సమాజంలో యువత పెడదారిన పడకుండా వీళ్ళని సన్మార్గంలో నడపాలంటే కొన్ని ట్రీట్మెంట్లు ఇవ్వాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మన జీతాల కోసం పనిచేసే వాళ్ళే కాదండి, మానవత్వంతో పనిచేసే వాళ్ళు ఉంటారు. తర్వాత యువతని చెడు మార్గాన్ని పడకుండా కాపాడే బాధ్యత ఎవరిదండి? తల్లిదండ్రుల తర్వాత పోలీసులదే, అసలు నిజంగా పోలీసులదే వాస్తవంగా చెప్పాలంటే. కాబట్టి ఆ యువత చదువుకున్న కుర్రోళ్ళు ఇష్టానుసారం గాంజాయికి అలవాటు పడిపోయి అనేకమైన దుర్మార్గాలు చేస్తూ ఉంటే ఆ కుర్రోళ్ళని కంట్రోల్లో పెట్టే ఉద్దేశంలో స్టేషన్లో తీసుకెళ్ళి 3rd డిగ్రీ ఇవ్వచ్చు. చేతకాక ఇక్కడ ఎందుకు కొట్టారంటే బాధ్యతగా కుర్రోళ్ళు చూసి భయపడతారు. రేపు పొద్దున ఎవడు కూడా తప్పు చేయాలంటే భయపడితే బాగుంటుంది అని చెప్పేసి పోలీసు వారు ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుని కొట్టారు. లేకపోతే ఈ కెమెరా పెట్టండిరా బాబు నేను కొడతా అని చెప్తారా, తీసుకెళ్ళి తొక్కుపడేస్తారు. అలాంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి వెళ్ళాడంటే ఈయన సంస్కారం ఎలాంటిదో చూడండి. జగన్మోహన్ రెడ్డి సంస్కారం వెళ్ళి అక్కడ మళ్ళీ అలజడి సృష్టించడం, మళ్ళీ వారికి సంఘీభావం తెలపడం, ఏదో అన్యాయం జరిగిపోయినట్టు. ఇప్పుడు ఎవరినైనా అన్యాయంగా పోలీసు వారు చిత్రహింసలు పెడుతానో, అన్యాయంగా కేసులు పెడుతానో వాటి మీద పోరాడండి. ఇదేంటి గాంజాయి బ్యాచ్ మీద? అంతే ఇప్పుడు అందరూ నవ్వుతున్నారు, చీ అంటున్నారు. చిచ్చి ఈయన కూడా మనిషి అయినా గాంజాయి మామ అని చెప్పి పేరు కూడా పెట్టారు. సార్ ఇప్పుడు జనాల నుంచి ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇది గంజాయి కావచ్చు లేకపోతే మాదక ద్రవ్యాలు అన్ని కూడా కట్టడి చేస్తున్నారనే విధంగా చెప్పారు. సో ఇంకా కూడా విక్రయాలు జరుగుతున్నాయంటే ప్రభుత్వ వైఫల్యమేనా అనే విధంగా కూడా కొంతమంది అంటున్నారు. వాస్తవంగా ఏదైనా సరే గాంజాయి కానీ మందు కానీ కంట్రోల్ చేసిన తర్వాత ఎక్కడో చోట ఎవడొకటి ఏదో ఒక రకంగా ఈ అన్యాయానికి పాల్పడుతున్నట్టు అమ్ముతానే ఉంటారండి. ఎంతో కొంత, మరీ విచ్చలవిడి కాకుండా ఎంతో కొంత ఎక్కడైనా సరే డ్రగ్స్ డబ్బుల కోసం ఇలాంటి కొంతమంది దుర్మార్గులు గాంజాని విక్రయించడం, యువతను పాడు చేయడం చేస్తుంటారు. వాళ్ళని కట్టడి చేయడానికి చాలా సమయం పడుతుంది. ఆల్మోస్ట్ 90% కట్టడి అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇంకా కొంత ఉంటాయి గాంజాయి ఎక్కడో కాడ. అలాంటి గాంజాయి బ్యాచ్లు చెల్లరేగి ఇలాగా జనాల మీద పడిపోతుంటే వాళ్ళని కంట్రోల్ చేస్తుంటే రాజకీయ నాయకులు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి ఆఫ్ నాలెడ్జ్ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఇలాగ సపోర్ట్ చేస్తే రేపు పొద్దున వాళ్ళు విపరీతంగా రెచ్చిపోయి జగన్ ప్రభుత్వం వస్తే మనుషులను కూడా చంపేస్తారన్నమాట. కాబట్టి అలాంటి దానికి కూడా పరామర్శించడమే. రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు, ఎలాంటి అందరూ బాగున్నట్టు, ఇంకా సమస్యలు ఏం లేవా? ఈ కూటమి ప్రభుత్వం ఆ హామీలు ఇచ్చింది, ఆ హామీలు నెరవేర్చట్లేదు. దాని మీద పోరాటం చేయకుండా ఈ గాంజాయి గాళ్ళని ముష్టోళ్ళని కాపాడుకుంటూ, ముష్టోళ్ళని అనకూడదు, ముష్టోళ్ళ రూపంలో ఉన్నటువంటి ఈ గాంజాయి బ్యాచ్ని వీళ్ళందరినీ వెనకేసుకొస్తే రేపు పొద్దున్న రాష్ట్రానికి ఏం సమాధానం చెప్తున్నట్టు, నువ్వు ఏ దారి చూపుతున్నట్టు ఒక నాయకుడిగా? కాబట్టి ఇలాంటి పర్యటనలు చేయకూడదండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇప్పటికైనా నాగరికతతో మలుచుకోవాలా. ఖచ్చితంగా ఇలాంటి పర్యటనలు చేయకుండా ఉండాలి. సమాజంలో ఇలాంటి చీడ పురుగులను ఎంకరేజ్ చేయకూడదండి.